ఇతను తలుచుకుంటే కురుక్షేత్ర యుద్ధం ఒక్క నిమిషంలోనే ముగిసేది. అతడే బార్బీకుడు, భీముని మనవడు, ఘటోత్కచుడి కుమారుడు. అతని దగ్గర శివుడి వరంతో పొందిన 3 బాణాలే ఉన్నాయి. కేవలం నిమిషాల్లోనే యుద్ధాన్ని ముగించేస్తాడు. కానీ కృష్ణుడు అతనిలో ఉన్న ప్రమాదాన్ని చూశాడు. బార్బీకుడు కురుక్షేత్రానికి బయలుదేరుతున్నప్పుడు శ్రీకృష్ణుడు మారువేషంలో వెళ్లి అతన్ని అడ్డుకొని ఇలా అడిగాడు, నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావని. అతనన్నాడు, నేను ఎప్పుడు బలహీనుల పక్షాన యుద్ధం చేస్తానని అన్నాడు. కృష్ణుడి మనసు కుదుటపడలేదు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఇతని శక్తి చాలా గొప్పదని, అర్జునుడి కన్నా కర్ణుడి కన్నా అందరికన్నా గొప్పదే అని. ఇతని యుద్ధంలో బలహీనుల వైపు యుద్ధం చేస్తే వారు బలవంతులవుతారు, మిగిలిన వాళ్ళు బలహీనులవుతారు. ఇలా అతను అటు ఇటు మారుతూ యుద్ధాన్ని ఎప్పటికీ ముగించలేడు అని తెలిసి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి నిజమైన ధర్మం కోసం నీవు నీ తలని నాకు త్యాగంగా ఇవ్వాలని అడిగాడు. బార్బీకుడు నవ్వుతూ తన తలని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ తలని కృష్ణుడు ఒక కొండపైన ఉంచాడు. ఆ తల కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తాన్ని చూసింది. యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు అడిగాడు, ఈ యుద్ధాన్ని నువ్వు ఎవరి విజయంగా చూసావని. అతనన్నాడు, నేను కేవలం చూస్తున్నాను. నీ సుదర్శన చక్రమే అన్ని వైపులా ఉన్నది. నిజానికి నీవే ఈ యుద్ధాన్ని గెలిచావని అన్నాడు. ఈ ఒక్క మాట దేవతలను కూడా నిశ్శబ్దం చేసింది.